అంటరాని వారిని చీడ పురుగులుగా చూసే సమాజంలో వారి సామాజిక మార్పుకు దోహదపడింది. వారి సామాజిక మార్పుకు చేకూర్చుకుని విద్య నేర్పింది క్రైస్తవులే, వారికి విద్యను అందించింది క్రైస్తవులే. 16వ శతాబ్దంలో క్రైస్తవ విద్యా సంస్థలు స్టార్ట్ చేశారు, జెస్యూట్లు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విద్యా వ్యవస్థను జర్మన్ మిషనరీలు ప్రారంభించాయి, బలపరిచాయి. ఆ తర్వాత ఫెడ్రిక్ స్క్వాడ్జ్ క్రిస్టియన్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. అలా క్రిస్టియన్ స్కూల్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంగ్లీష్లోనూ స్థానిక భాషలోనూ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది స్త్రీలకు, ఒంటరాని వారికి అందరికీ అందుతుంది అంటే అది క్రైస్తవుల ఘనత. అది అలా 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దంలోకి వస్తే 18వ శతాబ్దం చివరిలో ఇండియాకి వచ్చింది విలియం కేరీ అనేటువంటి బ్రిటిష్ బాప్టిస్టులు నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. 1818 నాటికి కలకత్తా నుండి నార్త్లో ఢిల్లీ, సిమ్లా, సౌత్లో ఉన్న రాజపుత్నాలో కూడా మొత్తం 111 స్కూల్స్ అప్పటికే వారు కట్టి